సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మన వేదిక దిగి ఉన్న సోదరులకి, బీసీ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నాకు ఎలక్షన్లో గెలవడానికి ఎంతో ఉపయోగపడిన కాలనీ ఇది. ఎంతో కొంత మీ సహాయం మీరు చేశారు. అందరికీ కూడా ఒక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకటి, బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక 6 నెలలు అయింది దాదాపుగా. ఈ 6 నెలల్లో దేవుడి దయ వల్ల దాదాపుగా మనకు 150 చెరువులు ఉన్నాయి ఉదయం నియోజకవర్గంలో. 150 చెరువుల్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి గత 20 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 150 చెరువుల్లో నీళ్ళు ఎక్కువ. సో దేవుడి దయ వల్ల మన గవర్నమెంట్ రాగానే వర్షాలు పడ్డాయి, బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్ళన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడ నీటి సమస్య ఉంది, నీటి సమస్య విపరీతంగా ఉంది కాబట్టి అవి ఎంతో ఉపయోగపడతాయి. దానికి మనం నిజంగా సంతోషపడాలి వర్షాలు పడినందుకు. అలాగే ఊరి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ టైం తీసుకోండి. నేను ఊరి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఊరి గురించి పిలిచారు. ఈరోజు ఊరి స్లాబ్ దాకా వచ్చింది. ఓపిరెడ్డి గారు మానిటర్ చేస్తున్నారు దాన్ని. అంతా నేను వర్క్ చేసి దానికి ఫర్దర్ గా ఏమి హెల్ప్ కావాలన్నా కూడా ఏం చేసేదానికి నేను ముందుకు వస్తాను. అంతా మానిటర్ చేస్తున్నాడు. ఒకటి, తర్వాత మిగతా కూడా సీసీ రోడ్డు కొంత మీకు ఇచ్చున్నారు. మిగతా ఫేజ్ లో కూడా సీసీ రోడ్డు పనిచేసి మీరు 22 సంవత్సరాల్లో సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. ప్రతి పంచాయతీలో కూడా అదే పరిస్థితి. అలాగే మీరు ఏ సమస్య ఉన్నా కూడా ఆలోచనలో కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు ఏ సమస్యతో కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా సోదరులు కానీ సోదరులెమ్మలు కానీ ఇది ఎవరిది కాదు అనే ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి ముందు మనం లిస్ట్ చేసుకోవాలి. ప్రతి సమస్యని లిస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ ఎవరైతే టెక్నికల్ గా ఎవరైతే ఉంటారో, మన ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరలోనే ఉంది, ఎక్కువ దూరం లేదు కాబట్టి మాతో టచ్ లో ఉండి ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసుకుందాం. మన టైం అయ్యేసరికి ఈ ఊర్లో ఏ ఒక్కరికి సమస్య లేకుండా చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా శక్తి మేరకు మనం ఏం చేయాలో అన్ని చేద్దాం. జీవితంలో మర్చిపోలేం. ఒక్కరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ గవర్నమెంట్ పరిస్థితి రాబోయే 1 సంవత్సరం రోజుల్లో మెరుగుపడుతుంది. ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటున్నాం. మనకు బయట నుంచి కూడా మనకు ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఇంకొక 2-3 నెలల్లోనే కొన్ని ఇండస్ట్రీస్ కొంత శంకుస్థాపన కూడా జరిగే అవకాశం ఉంది. సో ఉద్యోగాలు వస్తాయి. బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళది ఒకటే దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఉద్యోగాలు ఉంటేనే పంచాయతీ అయినా డెవలప్ అవుతుంది, ఊరైనా డెవలప్ అవుతుంది, సిటీ అయినా డెవలప్ అవుతుంది, స్టేట్ అయినా డెవలప్ అవుతుంది. ఉద్యోగాలు కానీ క్రియేట్ కాకపోతే మనం అప్పులు తెచ్చుకుంటా ఉంటాం. ప్రతిసారి అప్పులు తెచ్చుకుంటా ఉంటాం, అప్పులు బాధ పడిపోతా ఉంటాం. అలా కాకుండా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఉద్యోగాలు కావాలి. ఎంతమంది అయితే మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఉద్యోగం చేయగలరో వాళ్ళందరికీ ఉద్యోగం వస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఇబ్బంది పడమాకండి, వాళ్ళతో మాట్లాడుతుండండి. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు వదలమాకండి. మా పార్టీ నాయకులు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, రోజు అడుగుతా ఉండండి. ఈ సమస్య నాకు తీరలేదు. ఇంకా నేను ఎమ్మెల్యే ఆఫీస్ లో ఎప్పుడు మనుషులు ఉంటారు. మాకు నేనున్నా లేకపోయినా అక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ లో ఎప్పుడు మనుషులు ఉంటారు, మీకు రెస్పాండ్ అవుతారు. ప్రతి రోజు కూడా ఈవినింగ్ టైం నేను అన్ని మానిటర్ చేసుకుంటా ఉంటాను. ఎక్కడెక్కడ ఏ సమస్య పరిష్కారం అయినాయి, ఇంకా ఈ పెండింగ్ ఏమున్నాయి. అలాగే రెవెన్యూ సమస్యలు నేను చెప్పినట్టుగా మీకు పేదవాళ్ళకి పొలం ఇవ్వడం కానీ ఈ కూడా రెవెన్యూ సమస్యలు కూడా నా దగ్గర ఇప్పుడు 700 పైగా రెవెన్యూ సమస్యలు తీసుకొచ్చున్నారు. అవన్నీ పరిష్కారం చేసుకోవాలి. టైం పడుతుంది. వాటికి కొద్దిగా ఓపిక పడితే మీరు స్లోగా మనం అది కూడా ఓపెరెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ అవకాశం ఉంది మనం చూసుకొని చేద్దాం. ఒకటి సోదరా, నాకు ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషితో కూడా ఏ ఒక్క అధికారితో కూడా నాకు అప్లికేషన్ లేదు. అన్యాయం జరుగుతుంది అంటే ప్రశ్నిస్తా. ఎవరైనా కానీ నాకు ఎవరితో అప్లికేషన్ లేదు, లేదు. అన్యాయం జరుగుతుంది, మీకు సంబంధించింది 1 సెంటు అవతల తీసుకుంటున్నారంటే మనం క్వశ్చన్ చేద్దాం, లోపల తీసుకుందాం. 1 సెంటు కూడా పోనీ. ఈ ఊర్లో సెంటు పొలం లేదు, సెంటు ఇంటికి స్థలం లేదు. మన వాళ్ళని అడుగుతానే ఉన్నాడు. ఇప్పుడు చేయలేదు. ఇల్లు ఇస్తున్నారన్న సంగతి నాకు తెలియదు అన్నాడు. చెప్పేదానండి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక బాబు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నువ్వేం చేయాలి, మనకు ఒక పంచాయతీ ఉంది, పంచాయతీ కార్యాలయం ఉంది, సచివాలయం ఉంది, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, హౌసింగ్ వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ రోజైనా పంచాయతీ సర్పంచ్ దగ్గరికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి కానీ వెళ్ళి ఇదిగో నాయా నాకు ఇల్లు కావాలని చెప్పావా?
పింఛన్ రాని వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పండి. మీరు కూడా ఏం చేస్తారంటే నేను వచ్చినప్పుడు కాకుండా ఇప్పుడు మంచిగా రచ్చబండ ఉంది ఈడ. ఉంది కదా, ఒక నెలకు ఒకసారి రచ్చబండ పెట్టుకోండి, నలుగురిని పిలవండి, కాఫీ టీ ఇచ్చుకోండి. వాళ్ళే లేకపోతే అదిగో మన పెద్దవాళ్ళు ఉన్నారు, హ్యాపీగా కాఫీ పెట్టారమ్మా. మీరు ఎవరికైనా 10 మంది కాఫీ పెట్టించమంటే వాళ్ళు 10 మంది కాఫీ పెడతారు. కూర్చోండి, ఇలా కుర్చీ వేసుకోండి, సమస్యలని చెప్పండి, రాసుకోండి, మన దగ్గర తీసుకెళ్ళండి. ఎంతమంది ఉన్నారు ఇలా? నేను వచ్చినప్పుడే కాదు సమస్యలు చూపెట్టేది. ఏదైతే అంత మంచి సర్పంచ్ మీరు సర్పంచ్ ఒకసారి అందరూ అభిప్రాయం తెలపండి. 70 సంవత్సరాల నుంచి రోడ్డు కలిసారు. ఇది ఈ రోడ్డు ఎంతో మంది కానీ నేను అసలు కూడా అనుకోలేదు సార్. మీరు ఈ టయానికి ఇక్కడికి వస్తారని మా శక్తి కూడా లేదు సార్. అందరికీ ధన్యవాదాలు.